ఇంకో టాక్ ఏంటంటే బాలయ్య బాబుతోనూ చిరంజీవి గారితోనూ కలిపి సినిమా వస్తుందని ఒక టాక్ ఒకటి వస్తుంది. వస్తే ఎలా ఉండొచ్చు, వస్తుందా రావట్లేదా? ఏమండి వస్తే ఎలా ఉండొచ్చు అని చెప్పాలంటే ఆ సినిమా నాకు వస్తే నేను చెప్తా. అంతేగా, నాకు రాకపోతే నేను ఎలా చెప్తాను? నేను కథ రాసుకుంటా, అది నేను ఎలాగో చెప్తే వేరే కథ తీసుకోవచ్చు కదా. గొప్ప ఫైర్ వర్క్ అది, కన్నుల పండుగలా ఉంటుంది, ఒక దేవుడు చేసిన మనుషుల్లాగా ఉంటుంది, ఒక కృష్ణార్జున యుద్ధంలా ఉంటుంది, ఒక ముందడుగులా ఉంటుంది. అవన్నీ మాన్యుమెంటల్ ఫిల్మ్స్ కదండి. ఎలా ఉంటుంది? ఎందుకని రావట్లేదు మల్టీ స్టార్ మూవీస్? వస్తున్నాయి కదండి ఇప్పుడు వస్తున్నాయి. ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇట్లా ఎందుకు చేయలేదు హీరోలు? కథలు దొరకేనా? కథలు దొరకే. సినిమా నిడివి తగ్గిపోతుందండి. సినిమా నిడివి ఒకటి తగ్గుతుంది. సినిమా నిడివి తగ్గడంతో పాటు ఇలాంటి మల్టీ స్టారర్స్కి సపోర్టింగ్ క్యాస్ట్ చాలా బాగుండాలి. ఓకే, సపోర్టింగ్ క్యాస్ట్ దొరకాలంటే మంచి కథ రాయాలి, క్యారెక్టర్స్ రాయాలి. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు, ప్రకాష్ రాజ్ గారు, శ్రీహరి, కైకాల సత్యనారాయణ గారు, నూతన్ ప్రసాద్ గారు, రావు గోపాలరావు గారు, వీళ్ళతో క్యారెక్టర్స్ తయారు చేయాలంటే వాళ్ళ క్యారెక్టర్ని సపోర్ట్ చేసే కథ రాయాలి కదా. కసరత్తు కావాలి. దానికి ఇద్దరు హీరోలు ఎస్ బాగుంది చేస్తాం అనిపించాలంటే వాళ్ళ ఇప్పుడు ఎస్ అని ఎందుకంటాడు హీరో? అతను ఎగ్జైట్ చేయాలి కదా క్యారెక్టర్ని ఎగ్జైట్ చేయాలి అనేది. చాలా రచయితలు ఉంటారు కానీ నటులు మేము మంచి కథ రాసామండి హీరో ఒప్పుకోలేదు అనేస్తారు తేలిగ్గా. ఒక కళాకారుని ఎగ్జైట్ చేసే క్యారెక్టర్ రాస్తే ఒప్పుకుంటాడు. నీ కథ బాగుండి ఉండొచ్చు, తప్పులేదు. దాంట్లో నేనేంటి, నేను ఎలా చేయాలి, ఏం చేయాలని ఎగ్జైట్ చేయాలి కదా. అలా ఎగ్జైట్మెంట్ లేకపోవడం వల్లే ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వచ్చింది, ఎవడొచ్చింది, అవన్నీ మళ్ళీ మల్టీ స్టార్లే కదా. ఇప్పుడు ఏ మల్టీ స్టార్ రాకపోతే భరత్ అని నేను సినిమా ఆడియో ఫంక్షన్కి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్గా వచ్చాడు. అది ఎంత మ్యాగ్నానిమస్ మూమెంట్ అది. మహేష్ బాబు గారి సర్లేరు నీకెవరు దానికి చిరంజీవి గారు వచ్చారు. ఎంత బాగా మాట్లాడుకున్నారు. అవును, ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు అఖండ సినిమాకి అల్లు అర్జున్ గారు వచ్చారు. ఇవన్నీ సో అంటే వాళ్ళ మధ్య ఏం లేవు, ఏం లేదు. వాళ్ళ మధ్యతో సినిమా చేయడానికి మాకు కథలు లేవు అని అర్థం.